అందరికీ నమస్కారం. నేను మీ దేవి. 'మౌన రాక్షసి' 20వ భాగం రచయిత స్వర్ణ గారు. అంతకు మించి చెప్పాలనిపించలేదు చిన్నికి. మేమిక్కడికెలా వచ్చామని ప్రశ్నించింది. యాక్సిడెంట్ జరిగిన రోజు స్పృహ కోల్పోయిన నిన్ను 2 చేతులతో ఎత్తుకొని ఒంటి నిండా గాయాలతో అభి ఇక్కడికొచ్చాడంట. ఈ గుడారంలో వాళ్ళకి తెలిసిన చికిత్సతో మీకు ట్రీట్మెంట్ ఇచ్చారు. అభి ఆ రోజు నుంచి ఇదిగో ఇలానే కోమాలో ఉన్నాడు. నీకు చాలా సార్లు స్పృహ వచ్చింది కానీ మళ్ళీ వెంటనే స్పృహ కోల్పోయేదానివి. అప్పుడప్పుడు నాకు ఇక్కడికి రావడం అలవాటు. అలా నా మనసు బాగోలేక ఒకరోజు ఇక్కడికొస్తే ఇక్కడ అభిని చూసి గుర్తుపట్టాను అంది. రియా మాటల ద్వారా రియాకి ముందే తెలుసని చిన్నికి అర్థమైంది. మా కుటుంబాలు మా గురించి టెన్షన్ పడుతుంటారు. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడించవా ప్లీజ్ అని అంది చిన్ని. రియా టెన్షన్ గా వద్దు అని అంది గట్టిగా. ఇప్పుడు చిన్ని తమ కుటుంబంతో మాట్లాడితే వాళ్ళు తప్పకుండా చిన్ని అభిలను కలవడానికి ప్రయత్నిస్తారు. అదే కనుక జరిగితే చిన్ని బ్రతికే ఉన్నారని కృష్ణకి తెలిసిపోతుంది. అసలే ఆ కృష్ణ కళ్ళంతా వాళ్ళపైనే ఉన్నాయని టెన్షన్ గా వద్దు అంటుంది. చిన్నికేమీ అర్థం కాక ఎందుకు అనింది. తారా ప్లీజ్ కొన్ని రోజులు ఓపిక పట్టు. ఆ రోజు మీకు జరిగిన యాక్సిడెంట్ అనుకోకుండా జరిగింది కాదు. కావాలని చేశారు. అభిని చంపడానికి చేసిన ప్రయత్నం అది అనగానే చిన్ని కంగారుగా అభిని చూసింది. ఇదంతా నీకెలా తెలుసని అంది. రియాని చూసి రియా ఎలా అంటే ఇదంతా చేసింది ఎవరో కూడా నాకు తెలుసు. ఎందుకు చేశారో కూడా తెలుసు. ఎవరు చేశారు? ఎందుకు చేశారు? తనని చంపేంత పగ అంతటి అవసరం ఎవరికి ఉంది అని అంది భయంగా. మా బాస్‌కి. అతనికి అభికి ఏవో గొడవలు ఉన్నాయి. వాటి వల్ల అభి పైన అతని కోపం, ద్వేషం పెరిగి తనని చంపే ప్రయత్నం చేశాడు. అదృష్టం బావుండి మీరు బయటపడ్డారు. అందుకే ప్లీజ్ అభి కోలుకునే వరకు కొంచెం ఓపిక పట్టు. ఈ ప్రపంచం మిమ్మల్ని చనిపోయారని అనుకుంటోంది. మీ కుటుంబాలతో సహా. చివరి మాటలు నెమ్మదిగా పలికింది రియా. చిన్ని ఆశ్చర్యంగా చూస్తూ కానీ ఇదంతా ఎలా సాధ్యం అంది అయోమయంగా. రియా తన ఫోన్‌లో వీడియో ఓపెన్ చేసి చూపించింది. అందులో చిన్నికి యాక్సిడెంట్ జరగడం, అక్కడి నుంచి వాళ్ళ బాడీస్‌ని హాస్పిటల్‌కి షిఫ్ట్ చేయడం, బుజ్జి, కార్తీక్ ఏడవడం చూసి ఏడుస్తూ చూస్తుంది. వాళ్ళ బాడీస్‌ని ఇంటికి తీసుకెళ్లడం, అక్కడ రఘురామ్ గారు గుండెలు పగిలేలా ఏడవడం చూసిన చిన్ని ఏడుస్తూ అది చూస్తుంది. తన తండ్రికి తన మీద అంత ప్రేమ ఉందా? తనంటే కోపం లేదా? అని ఆలోచన రాగానే చిన్నికి ఏడుపు ఆగలేదు. రియా చిన్ని పక్కనే కూర్చొని వెన్ను నిమురుతూ కూల్ డియర్ అని అంది. చిన్ని కళ్ళు తుడుచుకుని మళ్ళీ ఆ వీడియోని చూడడం స్టార్ట్ చేసింది. అందులో వాళ్ళ బాడీస్ ని దహనం చేయడం వరకు అంతా ఉంది. చిన్ని అంతా చూసి రియాని చూస్తూ ఇందులో ఏదో గడబడి జరిగింది. ఆ బాడీస్ మావి కావు. సంథింగ్ ఈజ్ ఫిషీ అని అంది. రియా అవును తారా మిమ్మల్ని ఇక్కడ చూడక ముందు వరకు నేను కూడా మీరు చనిపోయారని అనుకున్నాను. కానీ అభిని కూడా ఇక్కడ చూశాక నాకు కూడా డౌట్ వచ్చింది. అందుకే ఈ వీడియో ఫుటేజ్ ని కలెక్ట్ చేశానంది రియా. చిన్ని నువ్వెవరో ఇంకా చెప్పలేదని అంది. రియా ఓ సారీ నా పేరు రియా. జీ2 కంపెనీ సీఈఓ కృష్ణకి పర్సనల్ సెక్రటరీని. అంటే తనని చంపాలనుకుంది అని అంది అనుమానంగా చిన్ని. అవును కృష్ణనే అంది చిన్ని డౌట్ ని కన్ఫర్మ్ చేస్తూ. అతనంత నీచుడని తెలిసి కూడా నువ్వు అక్కడే ఇంకా జాబ్ చేస్తున్నావా అని అంది చిన్ని. నాకు వేరే దారి లేకుండా చేశాడు కదా తారా. అందుకే కళ్ళ ముందే 2 ప్రాణాలు తీయబోతున్నా కూడా నిస్సహాయంగా చూడడం తప్ప ఏమీ చేయలేకపోయాను అని అంది బాధగా. చిన్ని కొంచెం సేపు మౌనంగా ఉంది. చిన్ని తను నీకెలా తెలుసు అంది అభిని చూసి. కృష్ణ క్యాబిన్ లో ఎప్పుడు అభిది ఒక ఫోటో ఉంటుంది. దానికి అభి మీదున్న కోపాన్నంతా ఫోటో మీద తీర్చుకుంటూ ఉంటాడతను. అలా అభి నాకు తెలుసు. అసలు ఎవరీ కృష్ణ? ఇతనికి అభికి ఏంటి సంబంధం? ప్రాణం తీసేంత ద్వేషం ఎందుకు ఏర్పడింది అతనికి అని ఆలోచిస్తుంది చిన్ని. రియా చిన్నిని కదిపింది. చిన్ని రియాని చూసి తనకి ఎప్పుడు మెలకువ వస్తుంది అని అంది. చిన్నికెందుకు అభి అలా స్పృహ లేకుండా పడుండడం నచ్చలేదు. అభి కోమాలో ఉన్నాడు తారా. ఎప్పుడు స్పృహలోకి వస్తాడో చెప్పలేం. చిన్ని తనని హాస్పిటల్ తీసుకొని వెళ్దామా అంది. సిటీలో ఏ హాస్పిటల్ తీసుకెళ్ళినా కృష్ణకి తెలిసిపోతుంది తారా. అది మీ ఇద్దరి ప్రాణానికే ప్రమాదం అని అంది రియా. ప్లీజ్ మా వాళ్ళతో మాట్లాడే ఏర్పాట్లు అయినా చెయ్యి అని అంది చాలా రిక్వెస్టింగ్ గా చిన్ని. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ తారా. కృష్ణ చాలా డేంజర్. మీరు ప్రాణాలతో ఉన్నారని తెలిస్తే అతను మళ్ళీ మిమ్మల్ని చంపే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాడు. అభి కోలుకునే వరకు వెయిట్ చెయ్యి. అభి లేస్తే అంతా తనే చూసుకుంటాడు. తనపైన నమ్మకం ఉంచు అంది చిన్నిని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ. అలా అని ఎన్నాళ్ళు ఇలా దాక్కుని బ్రతకాలి రియా? తను లేస్తాడని గ్యారంటీ నువ్వు ఇవ్వగలవా అని అంది చిన్ని సూటిగా. రియా తలదించుకుంది. పోనీ ఇక్కడే తను కోలుకుంటాడని వెయిట్ చేస్తూ ఉంటే ఈలోగా మేం బ్రతికే ఉన్నామని ఆ కృష్ణకి తెలిస్తే ఏంటి సిచ్యువేషన్? అతన్ని ఎదుర్కొనే శక్తి నాకు లేదు. మా కుటుంబాలకు
మేము బ్రతికే ఉన్నామని తెలిస్తే వాళ్ళ ఆనందానికి అవధులు ఉండవు. ఈ నెల రోజులుగా వాళ్ళు ఎంతలా బాధపడుతున్నారో తెలుసా? ఇప్పుడు మాకు ప్రమాదం ఉందని తెలిస్తే వాళ్ళు మమ్మల్ని కాపాడుకోగలరు అన్న నమ్మకం నాకు ఉంది. అందుకే వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి. జరిగిందంతా కూడా వాళ్ళకి చెప్పనివ్వు అంది చిన్ని. రియాకి కూడా తార చెప్పేవని నిజమని తెలుసు. అలాగే కృష్ణ తన పంతం కోసం ఎంతకైనా తెగిస్తాడని కూడా తెలుసు. అందుకే భయపడుతోంది. ఒకసారి చావు అంచుల వరకు వెళ్లి వచ్చిన వారిని మళ్ళీ చావుకి చేరువ చేయాలనుకోవడం లేదు తను. రియా మౌనంగా ఉండడం చూసిన చిన్నికి రియా ఏం ఆలోచిస్తుందో అర్థం కాలేదు. లోపల జరిగేదంతా వింటున్న కృష్ణ డ్రైవర్ కృష్ణకి ఫోన్ చేసి విషయం మొత్తం పూసిగుచ్చినట్టుగా చెప్పేస్తాడు. అది విన్న కృష్ణ చాలా కూల్గా నువ్వు రిటర్న్ వచ్చేయ్ అని డ్రైవర్ కి చెప్పి కాల్ కట్ చేశాడు. కృష్ణ తన డ్రైవర్ నుంచి కాల్ వచ్చాక చాలా కూల్గా అతను రిటర్న్ వచ్చేయమని చెప్పి కట్ చేస్తాడు. డ్రైవర్ వింతగా ఫోన్ వైపు చూసి ఇదేంటి ఈయనేదో పొడి చేస్తాడనుకుంటే వచ్చేయ్ అంటున్నాడు అని అనుకుని అయినా మనకెందుకులే అని వెళ్ళిపోతాడు. రియా చిన్నీని చూసి ఇంకొంచెమే టైం ఇవ్వు, మిమ్మల్ని ఇంటికి చేర్చే ఏర్పాట్లు చేస్తాను. కానీ ఒక కండిషన్ ఉంది. చిన్ని మళ్ళీ ఇదేం ఫిట్టింగ్ అనుకుంటూ చూసింది. మిమ్మల్ని ఇంటికి క్షేమంగా చేర్చేంత వరకు మీరు బ్రతికే ఉన్నారనే విషయం బయటపడకూడదు. నువ్వు మీ వాళ్ళెవరితోని ఫోన్లో మాట్లాడడానికి వీల్లేదు అని అంది. చిన్నికి రియా భయం అర్థమైంది. ఎప్పుడు ఒక పరిచయం కూడా లేని తమ కోసం అంత చేసిన రియా మీద అభిమానం, గౌరవం కూడా పెరిగింది. ఈ ప్రపంచంలో ఇంకా మానవత్వం మిగిలే ఉందని అనిపించింది. చిన్ని చిన్న చిరునవ్వుతో రియాని హగ్ చేసుకొని థ్యాంక్ యూ అని చిన్న మాట చెప్పి నువ్వు మాకు చేసిన ఇంత పెద్ద సహాయాన్ని తక్కువ చేయలేను కానీ ఇది చెప్పకుండా ఉండలేను. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అంది మనస్ఫూర్తిగా. బెడ్ మీద ఉన్న అభిని చూస్తూ రియా చిన్ని వెన్ను మీద చేసి ఇట్స్ ఓకే డియర్ అని అంది. ఒక చిన్న సాటిస్ఫాక్షన్ తో కూడిన చిరునవ్వు చేరింది రియాలో. రియా టైం చూసుకొని నేను తర్వాత వస్తాను, ఇప్పుడు వెళ్ళాలి. మీకేం కావాలన్నా వాళ్ళు చూసుకుంటారు, జాగ్రత్త అంది. లేచి బయటికి నడుస్తూ చిన్ని కూడా గుమ్మం వరకు వెళ్ళింది. వెళ్తున్న రియా ఆగి వెనక్కి తిరిగి చిన్నిని చూసింది. ఇప్పుడు చిన్ని పూర్తిగా కోలుకుంది. దెబ్బలు కూడా చాలా వరకు తగ్గాయి. మొదటి రోజు చిన్నిని చూసిన రోజు గుర్తొచ్చింది రియాకి. 2 కాళ్ళు, ఒక చెయ్యి ఫ్రాక్చర్ అయ్యాయి అని వాటికి కట్లు కట్టి తలకి బలమైన గాయం అయ్యి తల నిండుగా కట్టుకట్టి మొహమంతా గీరుకుపోయి ట్రీట్మెంట్ చేసి బెడ్ పైన ఉన్నది. యాక్సిడెంట్ జరిగిన షాక్ నుంచి తట్టుకోలేక స్పృహలోకి వచ్చినసారి అది గుర్తొచ్చి మళ్ళీ స్పృహ కోల్పోవడం గుర్తొచ్చింది రియాకి. నుదుటి మీద పడ్డ ఆ మచ్చ మాత్రం యాక్సిడెంట్ గా ఉండిపోయింది. ఆగిన రియాని చూసిన చిన్ని ఏమైందంది ముందుకొస్తూ. రియా ఏం లేదని తల ఊపి జాగ్రత్త అని మళ్ళీ చెప్పి వెళ్ళిపోయింది. చిన్ని వెళ్తున్న రియా కనుమరుగయ్యే వరకు చూసి లోపలికి వెళ్లి అవి పక్కన ఉన్న చైర్లో కూర్చుంది. తలకి కట్టుతో, ఒంటి మీద అక్కడక్కడ యాక్సిడెంట్ కి గుర్తుగా తగిలిన గాయాలతో, ఒక కాలికి కట్టుతో పడుకొని ఉన్న అభిని చూసింది. అతనికి కూడా గాయాలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. కానీ మనిషిలో చలనం లేదు. అతని అమాయకమైన మొహం చూడగానే చిన్నికి అతను తన విషయంలో చేసింది గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తనకి తెలియకుండానే తన చెయ్యి తన మెడలో ఉన్న తాళిని తడిపింది. ఎందుకు వచ్చావు నా జీవితంలోకి? ఎందుకు నన్ను ప్రేమించావు? ఎందుకు నన్ను చీకట్లోకి నెట్టావు? ఎందుకు నా జీవితంతో ఆడుకున్నావు? మోసం చేసిన వాడివి మళ్ళీ ఎందుకు నా మెడలో ఈ పసుపు తాడు వేశావు? ఎందుకు నన్ను దీంతో బంధించి వదిలేశావు? 7 ఏళ్ళు చచ్చినా బ్రతికినా పట్టించుకునేవాడు లేకుండా ఎందుకు నా జీవితాన్ని చిన్నాభిన్నం చేశావు? మనస్ఫూర్తిగా బాధని పంచుకునే మనిషిని స్వేచ్ఛని కూడా లేకుండా ఎందుకు చేశావు? చెదిరిన జీవితం గాడిలో పడుతున్న సమయాన్ని మళ్ళీ నా జీవితం చెల్లాచెదురు చేయడానికి ఎందుకొచ్చావు? ఎందుకు నన్ను కాపాడుతున్నావు? ఎందుకు మళ్ళీ నా జీవితంలోకి వచ్చావు? ఎందుకు? ఎందుకు అంటూ అభిని ప్రశ్నిస్తూ ఏడుస్తున్నారు. చిన్ని బాధ అభి మనసును చేరినట్టుంది. మూసిన కంటి కొసల నుంచి కన్నీళ్లు జాలువారాయి. కానీ అది గమనించిన చిన్ని పాత జ్ఞాపకాలు తలుపుకి వచ్చి గుండె లోతుల్లో దాగిన గాయం మళ్ళీ బాధని కలిగిస్తుంటే అందులో నుంచి బయటపడలేకపోతుంది. ఏడుస్తూ తల పట్టుకుని కింద పడుతున్న సమయానికి గుడారంలో ఉండే ఆమె వచ్చి చిన్నిని పట్టుకుని చెంపల మీద తడుతుంది. కానీ చిన్ని పూర్తిగా అదుపు తప్పుతుంది. ఏడుస్తూనే ఎందుకు ఇలా చేశావంటూ కళ్ళు మూసి తెరుస్తూ ఉంది. ఆమె చిన్నిని బెడ్ పైకి చేర్చి లేవడానికి ప్రయత్నిస్తుంది. చిన్ని పూర్తిగా స్పృహ కోల్పోయింది. ఆమెకు చిన్నిని చూస్తే భయం వేసింది. మళ్ళీ తనకి ఏదైనా ప్రమాదం ఏమో. పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళకి వైద్యం చేసిన పెద్దాయన్ని తీసుకొచ్చింది. ఆయనకి జరిగింది చెప్పింది. చిన్నిని పరీక్షిస్తుండగా మళ్ళీ చిన్ని కలవరించడం మొదలుపెట్టింది. వెళ్ళిపో, నా లైఫ్ లో నుంచి వెళ్ళిపో అని అంటూ కలవరిస్తున్న చిన్నిని చూసి అభిని చూశారు. అభి కన్నీటి చారలు చూసి
చిన్నిని చూశాడు. సరళమ్మ, అయ్యా ఏమైందయ్యా? ఆ బిడ్డకి ఏమీ ప్రమాదం లేదుగా అంది కంగారు పడుతూ. ఆయన తన దివ్య దృష్టితో పసిగట్టి చిన్నిని చూసి, ఈమె బాధకి మందు అతని ప్రేమ అయితే, అతని ప్రేమను అర్థం చేసుకోలేని బాధ ఈ విధి. ఒకరి గాయం అయితే మరొకరు దానికి మందు. కానీ వీరిని ఈ విధి ఇంకా ఎన్ని పరీక్షలు పెడుతుందో. ఆ విధి ఆడే ఆటలో కేవలం మిగిలేది గాయం మాత్రమే అన్నారు. సరళమ్మకి ఆయన ఏం చెప్తున్నారో అర్థం కాలేదు. అంటే ఏందయ్యా అంది భయంగా. విధి ఆడే వింత నాటకంలో వేదనకు గురి చెందక తప్పదు. మనసుకైన గాయానికి మందు దొరికే వరకు ఈమెను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రస్తుతానికి ఈమె నిద్రపోనివ్వడమే సబబు అని చెప్పి అభి దగ్గరికి వెళ్లి కన్నీటి చారలు తుడిచి, నెల రోజులుగా ఒక గుండెలో తప్ప మరో అవయవంలో చలనం లేని నీలో ఆమె బాధ చలనం తెచ్చింది. ఆమె తల నిమిరి సరళమ్మను చూసి వెళ్ళిపోయారు. సరళమ్మ ఆయన చెప్పినట్టు చిన్నిని జాగ్రత్తగా చూసుకోవాలనుకుంది. రియా అక్కడి నుంచి ఇంటికి వెళ్లి జరిగింది వాళ్ళ నాన్నతో చెప్పింది. రియా అభి చిన్నిల గురించి చెప్పిన ప్రతిసారి ఆయనకు భయం పట్టుకుంది. ఈ విషయం తెలిస్తే ఆ రాక్షసుడు రియాను మళ్ళీ ఏం చేస్తాడా అని. అలాగని అభి చిన్నిలకి సాయం చేయొద్దని కూడా చెప్పలేదు. ఏదైతే అదవుతుందని మంచి జరగాలని కోరుకుంటూ రియాకి సపోర్ట్ చేస్తున్నాడు. రియా అభి చిన్నిలను సేఫ్గా కృష్ణకు తెలియకుండా ఇంటికి చేర్చడానికి ఐడియా అడిగింది. అంబులెన్స్ ని పిలిపించినా వాడితో ప్రాబ్లమే. మన కార్లో పంపించినా కూడా వాడికి తెలిసిపోతుంది. పోనీ బయట వేరే కారు ఏమైనా మాట్లాడినా అన్నాడు తండ్రి. లేదు డాడ్, వాడి ఫోకస్ నా మీదే కాదు మీ పైన కూడా ఉంది. మీరెవరిని కాంటాక్ట్ చేసినా ఆ ఇడియట్ కి తెలిసిపోతుంది. ఇన్నాళ్ళు వాడిని తప్పించుకుని అభి చిన్నిలను చూసుకోవడానికే నాకు తల ప్రాణం తోక్కొచ్చింది. చివరిగా ఎందుకు హెల్ప్ చేస్తే ఇంకా అంతా వాళ్ళ ఫ్యామిలీ చూసుకుంటారు. ఏమైనా హెల్ప్ అవసరమైతే మనం చేద్దామంది. ప్రియా తండ్రి మరేం చేద్దాం బేటా అన్నాడు. నాకు ఐడియా రాలేదని కదా డాడ్ మిమ్మల్ని అడిగిందంది. ప్రియా తండ్రి కూడా ఆలోచిస్తుంటారు. కార్తీక్ హాస్పిటల్లో వర్క్ ఫినిష్ చేసుకుని ఇంటికి వెళ్ళాడు. వెళ్ళడంతోనే చిన్ని రూమ్ లోకి వెళ్ళాడు. రోజు కొద్దిసేపైనా చిన్ని రూమ్ లో గడపడం కార్తీక్ అలవాటైపోయింది. రూమ్ లోకి వెళ్లి బెడ్ పైన పడుకొని ఎదురుగా గోడకు స్వచ్ఛమైన నవ్వుతో అమాయకంగా ఉన్న చిన్ని ఫోటోను చూస్తున్నాడు. చిన్ని చిన్నపిల్లప్పుడు కృష్ణ గారి దగ్గర గారం చేస్తూ ఉండగా తను అడిగింది చేయలేదని అలిగి కూర్చుంది. తనని నవ్వించడానికి కార్తిక్ గారు తనని నవ్వించడానికి చేసిన విన్యాసాలన్నీ ఇన్ని కాదు. చివరిగా ఇలా అందంగా స్వచ్ఛంగా నవ్విన తన అమాయకమైన మొహాన్ని కెమెరాలో బంధించాడు కార్తిక్. అదే తన మనస్ఫూర్తిగా నవ్వే ఆఖరి నవ్వు. ఆ క్షణం పాపం చిన్నికి కూడా తెలియకుండా పోయింది. ఆ రోజు నుంచి మళ్ళీ ఈ రోజు వరకు తను నవ్వడం చూడలేదు. ఈ రోజు తన నవ్వే కాదు, కనీసం కంటి నిండా చూసుకోవడానికి తనే లేకుండా పోయింది. చిన్ని నమ్మిన సంఘటన గుర్తురాగానే కార్తీక్ పెదవులపైకి చిన్నగా చేరిన చిరునవ్వు తనక లేదని నిజం వదలగానే క్షణంలో మాయమై కంటితడి మిగిలింది. చాలాసేపు చిన్ని ఫోటోని చూస్తూ ఉన్న కార్తీక్ ఈ లోకంలోకి తెస్తూ మోగిన అతని ఫోన్. హాస్పిటల్ నుంచి కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ తన రూమ్ కి వెళ్ళాడు. బుజ్జి ఈవినింగ్ అవుతున్నా కూడా నేర్చుకుంటూనే కూర్చున్న బుజ్జిని చూసిన శివ, ఇంకా ఎంతసేపు తల్లి, ఆకలేస్తుంది. ఆఫ్టర్నూన్ కూడా సరిగ్గా తిననివ్వలేదు. ప్లీజ్ బుజ్జి ఇంటికి వెళ్ళినా రావే అంటూ బ్రతిమలాడటం మొదలెట్టాడు. ఆనంద్ గారు ప్రాజెక్ట్ డిలే అయిందని టైం ఇంటెన్షన్ కోసం క్లయింట్స్ తో మీటింగ్ లో ఉన్నాడు. ఆయనకి లేట్ అవుతుంది, నువ్వు బుజ్జి వెళ్ళిపోండని ముందే చెప్పడంతో శివ బుజ్జి మృతుమాలతో కూర్చున్నాడు. పాపం బుజ్జికి విని విని విసుకొచ్చి చచ్చేలా ఉన్నాడు. వీడింకా వెళ్ళకపోతే అనుకుని లేచి బ్యాగ్ తీసుకుని బయటకు కదిలింది. శివ దుర్మార్గురాలా, ఇంతసేపు పిచ్చి కుక్కలా అరుస్తూ ఉంటే పట్టించుకోకుండా పోతున్నావు. నీకు తిన్న ఫుడ్ అరగకపోను, వెళ్తున్న నువ్వు ముందుకు పడి మూతిపళ్ళు రాలిపోను అని నోటికొచ్చినట్లు తిట్లని తిట్టుకుంటూ వెళ్తున్నాడు. బుజ్జి కార్ దగ్గరికి వెళ్లి వెనకే తిట్టుకుంటూ వస్తున్న శివను చూసేసరికి దగ్గరికి రాగానే కాలు అడ్డం పెట్టింది. బుజ్జి కాలు తట్టుకుని ముందుకు పడ్డాడు. బుజ్జి శివను చూసి చిన్నగా నవ్వి అతన్ని దాటుకుంటూ వెళ్లి డ్రైవింగ్ సీట్ లో కూర్చుంది. శివ లేచి ఏడుపు మొహం వేసుకుని పైకి చూసి, నీకు ఇదేమైనా జస్టిస్ గాడ్ అని అన్నాడు ఏడుపు మొహం వేసుకుని. బుజ్జి కార్ స్టార్ట్ చేసి హార్న్ కొట్టింది. శివ జరిగింది రివైండ్ చేసుకుని కోపంగా బుజ్జిని చూస్తూ వెళ్లి కారు ఎక్కాడు. బుజ్జి శివ ఎక్కగానే స్టార్ట్ చేసి ఇంటి వైపు పోనిచ్చింది. శివ మాత్రం బుజ్జి పైన పళ్ళు నూరుకుంటూ కూర్చున్నాడు. ఇలా వీళ్ళ ప్లానింగ్ వీళ్ళదైతే అక్కడ మరొకరు మరో ప్లాన్ లో ఉన్నారు. ఎవరనుకుంటున్నారా? ఇంకెవరు, మన విలనే అండి కృష్ణ. తన క్యాబిన్ లో కూర్చుని డ్రైవర్ చెప్పిన అడ్రస్, అదే అభి చిన్నిలు ఉండే అడ్రస్ చెప్పి ఇద్దరిని ఎత్తుకొచ్చేయమని చెప్పాడు. వాళ్ళు సరే అని చెప్పిన అరగంటలో ప్లేస్ కి చేరుకొని అంతా చెక్ చేసుకున్నారు. అక్కడి నుంచి వాళ్ళని తీసుకెళ్లడం పెద్ద కష్టమేమి కాదనుకుని గుడారం లోపలికి వెళ్లారు. చిన్ని ఇంకా నిద్ర లేవలేదు. అభి కోమాలో ఉన్నాడు. సో ఇద్దరిని తీసుకెళ్లడం ఇంకా ఈజీ అయ్యింది వాళ్ళకి. నిద్రపోతున్న చిన్నికి మెలకు రాకుండా మత్తిచ్చారు. ఇద్దరిని వాళ్ళతో తీసుకొచ్చిన అంబులెన్స్ లోకి జాగ్రత్తగా ఎక్కించారు. కృష్ణ వాళ్ళకి ముందే స్ట్రిక్ట్ గా వాళ్ళపైన చిన్న గీత కూడా పట్టడానికి వీల్లేదని ఇన్స్ట్రక్షన్స్ ని పాస్ చేశాడు. ఇద్దరిని అంబులెన్స్ లోకి ఎక్కించి అప్పుడే వాళ్ళని చూసి కంగారుగా పరిగెత్తుకుంటూ వస్తున్న సరళమ్మని చూసి ఫాస్ట్ గా వెహికల్స్ ని స్టార్ట్ చేసి వెళ్లిపోయారు. సరళమ్మ వెళ్తున్న వాళ్ళని చూసి కంగారుగా లోపలికి వెళ్ళి చూసింది. అభి చిన్ని కనిపించకపోవడంతో కంగారుగా బండ్ల మీదకు పరిగెత్తింది. కానీ వాళ్ళని అందుకోలేకపోయింది. తిరిగి గుడారానికి వచ్చి రియాకి ఫోన్ చేసింది. చిన్ని
అభిలను షిఫ్ట్ చేయడానికి చివరిగా ఒక నిర్ణయానికి వచ్చి రేపే వాళ్ళని షిఫ్ట్ చేయాలని నిర్ణయించుకొని జస్ట్ అప్పుడే టవల్ తీసుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుండగా ఫోన్ మోగింది. లిఫ్ట్ చేసి సరళమ్మ చెప్పింది విని షాక్ అయి కార్స్ నెంబర్ చూసావా అంది సరళమ్మ. చివరిగా వెళ్ళిన అంబులెన్స్ నెంబర్ చెప్పగా సరే నేను చూసుకుంటానని కాల్ కట్ చేసింది. రియా కంగారుగా అంబులెన్స్ నెంబర్ ని ట్రేస్ చేయగా సిటీలో ఫేమస్ హాస్పిటల్ యొక్క అంబులెన్స్ నెంబర్ అని తెలిసింది. ఇంకా షాక్ అయింది. అది తెలియగానే ప్రియా మైండ్ లో వచ్చిన ఫస్ట్ డౌట్ అభి చిన్నీలు బ్రతికే ఉన్నారన్న విషయం కృష్ణకు తెలిసిపోయిందా అని. ఆ డౌట్ మెదలగానే భయంగా తలపట్టుకొని కూర్చుంది. తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. లేదు, కృష్ణకి ఆ విషయం తెలిసే అవకాశమే లేదు అని తనకి తానే సర్ది చెప్పుకొని మరీ కృష్ణ కాకపోతే ఇంకెవరు అభి చిన్నీలను తీసుకెళ్ళుంటారు అని ఆలోచిస్తుంది. ఒకవేళ సరళమ్మ ద్వారా చిన్ని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని ఏమైనా కాంటాక్ట్ చేసిందా? వాళ్ళే వచ్చి తీసుకెళ్లారా? వాళ్ళే అయితే చెప్పకుండా ఎందుకు తీసుకెళ్తారు? సరళమ్మకి చూసి కంగారుగా ఎందుకు వెళ్తారనుకుంది. చిన్ని మళ్ళీ ఒకసారి అంబులెన్స్ డీటెయిల్స్ చెక్ చేసింది. సిటీలోని టాప్ మోస్ట్ హాస్పిటల్ యొక్క అంబులెన్స్ అది. రియా మనసు మెదడు పదే పదే ఇదంతా కృష్ణనే చేశాడని చెప్తుంటే రియాకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇన్ని రోజులుగా కృష్ణకు తెలియకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చింది. ఇప్పుడు వీళ్ళు బ్రతికే ఉన్నారని అతనికి తెలిసిపోయిందంటే ఖచ్చితంగా వాళ్ళ ప్రాణాలకి మళ్ళీ ప్రమాదమే అని తనకి ఖచ్చితంగా తెలుసు. ఇప్పుడు వీళ్ళని తీసుకెళ్ళింది ఎవరో తెలుసుకోవడం ఎలా? ఒకవేళ అది కృష్ణనే అయితే తనకి ఎలా తెలిసేది? ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి అని ఆలోచిస్తోంది. ఎంత ఆలోచించినా ఏ చిన్న క్లూ కూడా దొరకలేదు. అయినా తన పిచ్చి కానీ కృష్ణ ఏం చేసినా పర్ఫెక్ట్ గా ఉంటుందని ఆ యాక్సిడెంటే ప్రూవ్ చేసింది కదా! ఆ రోజు జరిగిన యాక్సిడెంట్ ఎంత ఘోరంగా ఉందంటే ఏదో అదృష్టం బావుండి చిన్ని, అభి ప్రాణాలతో బయటపడ్డారు. కానీ లేదంటే వాళ్ళ శవాలు కూడా దొరకకుండా పోయేవి. కావాలనే చేసిన యాక్సిడెంట్ అయినా చాలా పర్ఫెక్ట్ గా సడన్ గా జరిగినట్టే ప్లాన్ చేసిన కృష్ణ తెలివికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. అంత పర్ఫెక్ట్ గా చేసేవాడు ఈ రోజు క్లూ వదులుతాడని అనుకోవడం నిజంగా తన పిచ్చే. కానీ అలా అని రియా సైలెంట్ గా కూర్చోలేదు. ఎలా అయినా అభి, చిన్ని సేవ్ చేసి తీరాలి కానీ ఎలా అనుకుంటుండగా ఐడియా తట్టింది. నిజంగా వాళ్ళని కృష్ణనే తీసుకెళ్ళుంటే ఇప్పుడు అతను వాళ్ళని కలవడానికి ఖచ్చితంగా వెళ్తాడు. చిన్ని అభిలను తీసుకెళ్లి ఎక్కువసేపు కాలేదు కాబట్టి ఇంకా వాళ్ళు సిటీలోకి ఎంటర్ అయి ఉంటారు. యెస్, ఇప్పుడు కృష్ణని ఫాలో అయితే కన్ఫర్మ్ తెలిసిపోతుంది అనుకుని బయలుదేరింది. కంగారు వెళ్తున్న రియా తల్లి పిలుస్తున్నా కూడా పట్టించుకోకుండా వెళ్ళింది. కారులో వెళ్తుండగానే ఆఫీస్ రిసెప్షన్ కి కాల్ చేసి కృష్ణ ఉన్నాడా లేదా అని అడిగింది. ఉన్నారని చెప్పడంతో కాల్ స్పీడ్ పెంచింది. రియా రిసెప్షన్ కాల్ కట్ చేయగానే రిసెప్షనిస్ట్ కృష్ణ కాల్ చేసి సార్ మీరు చెప్పినట్టే మేడం కాల్ చేసి మీ గురించి అడిగారు సార్ అని చెప్పింది. అది విని చిన్నగా నవ్వి కాల్ కట్ చేశాడు. రియా అరగంటలో చేరుకోవాల్సిన ఆఫీస్ కి 10 నిమిషాలు చేరుకొని కొంచెం దూరంలోనే కృష్ణ కోసం వెయిట్ చేస్తోంది. రిసెప్షనిస్ట్ కాల్ చేశాక కృష్ణ టైం చూసుకొని కరెక్ట్ గా అరగంట తర్వాత తన మనుషులకు ఫోన్ చేశాడు. సార్ ఇంకో అరగంటలో మీరు చెప్పిన ప్లేస్ కి చేరుకుంటాం సార్ అన్నాడు. కృష్ణ సరే అని తన డ్రైవర్ ని పంపించేసి ఆఫీస్ నుంచి స్టార్ట్ అయ్యాడు. కృష్ణ కార్ ఆఫీస్ బయటికి రావడం చూసి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఫాలో అవుతోంది రియా. కార్ మిర్రర్ లో నుంచి రియా తనని ఫాలో అవడం చూసి చిన్న కార్నర్ స్మైల్ ఇచ్చి యావరేజ్ స్పీడ్ మెయింటైన్ చేస్తూ డ్రైవ్ చేస్తున్నాడు. రియా కూడా అంతే స్పీడ్ తో ఆ కార్ కి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ డ్రైవ్ చేస్తుంది. కృష్ణ 45 నిమిషాల తర్వాత కార్ ని తన గెస్ట్ హౌస్ ముందు ఆపింది. కృష్ణకి అక్కడ దూరంలో తన కార్ ని ఆపి కృష్ణ చూస్తుంది. కార్ చూడగానే వాచ్మెన్ గేట్ ఓపెన్ చేశాడు. కార్ ని కొంచెం లోపలికి తెచ్చి వాచ్మెన్ ఏదో మాట్లాడి లోపలికి వెళ్ళాడు. రియా కార్ దిగి పిల్లిలా అడుగులో అడుగు వేసుకుంటూ లోపలికి వెళ్లే మార్గం వెతుకుతుంది. వాచ్మెన్ రియాని చూసి ఏ ఓ ఈఎంఐ గురించేనా కృష్ణబాబు చెప్పిందని అతను చెప్పినట్టుగానే ఫోన్ ఇచ్చినట్టు యాక్ట్ చేస్తూ పక్కకు వెళ్ళాడు. అదే ఛాన్స్ అనుకుని రియా ఇంట్లోకి దొరికింది. వాచ్మెన్ ఆమెను చూసి నవ్వుకొని మళ్ళీ యథాస్థానానికి వచ్చి నిల్చున్నాడు. కృష్ణ అప్పుడే కార్ పార్క్ చేసి స్ట్రైట్ గా కార్ దిగుతూ గాగిల్స్ పెట్టుకుంటూ లోపలికి వెళ్ళడం చూసి రియా ఈ పై అందాలు చూసే కదరా ఇంత మోసపోయాను అనుకుని మెల్లిగా కృష్ణ వెనకే వెళ్ళింది. కృష్ణ కనపడకుండా. కానీ కృష్ణబాబు మహా ముదురు కదా, అందుకే రియాని ఒక కంట గమనిస్తూనే ఉన్నాడు. కృష్ణ అవి చిన్నీల నుంచి రూమ్కి వెళ్ళాడు. రియా కూడా వెనకే వెళ్లి కృష్ణ కనపడకుండా దాక్కుంది. కృష్ణ చిన్నిని చూసి తన మనుషులతో స్పృహ ఎప్పుడొస్తుందన్నాడు సీరియస్ గా. ఇంకో 2 గంటలు పడుతుంది సార్ అన్నాడు. కృష్ణ తన డ్రైవర్ ద్వారా అభి చిన్నీల హెల్త్ కండిషన్ గురించి తెలుసుకుంటాడు. ఓకే మీరు బయట వెయిట్ చేయండి అన్నాడు కృష్ణ. అంతే సీరియస్ గా వాళ్ళు వెళ్ళిపోయారు. రియా మాత్రం నెక్కి నెక్కి చూస్తుంది. ఏం చేయబోతున్నాడు అని భయంగా. కృష్ణ అభి దగ్గర చీరలాక్కుని కూర్చొని ఎంతన్నా నీ అదృష్టం చాలా బాగుందిరా, చచ్చి బ్రతికావు మళ్ళీ చావడానికా, కానీ ఈసారి నువ్వెందుకు చేస్తున్నావో నీకు తెలియాలి. అప్పటి వరకు నువ్వు ప్రాణాలతోనే ఉండాలి. నీకు పూర్తిగా నయమవ్వాలి. అప్పుడు చెప్తారా నీ పని. పాపం నువ్వు ప్రేమించిన పాపానికి దానికి కూడా ప్రాణాలపైకి తెచ్చావు కదరా అని చిన్నిని చూసి దగ్గరగా వెళ్ళాడు. కృష్ణ చిన్ని దగ్గరికి వెళ్లే కొద్దీ రియా గుండె కొట్టుకోవడం పెరిగిపోతోంది. అది ఎప్పుడు పేలిపోతుందో తెలియక గుండె మీద చేసి టెన్షన్ గా చూస్తోంది.
కృష్ణ చిన్ని దగ్గరికి వెళ్లి తేరిపార చూశాడు. అంత అమాయకమైన మొహం చూడగానే ఒక్కసారిగా చిన్ని భరించిన బాధంతా కళ్ళ ముందు వెదిలింది. కృష్ణ ప్రేమగా చిన్ని పక్కన కూర్చొని చేతిలోకి తీసుకుని తల నిమిరాడు. చిన్నే చూస్తూ కూర్చున్న కృష్ణ కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. కృష్ణలో ఈ వేరియేషన్ రియాకి పిచ్చెక్కిస్తోంది. అసలు తను చూస్తోంది కృష్ణనేనా అనిపిస్తోంది. కృష్ణ అటువైపు తిరిగి కూర్చోవడంతో కళ్ళలో నీళ్లు రియా చంపడానికి ట్రై చేసిన వాడు తన మీద ఇంత అభిమానం చూపించడం ఏంటని చుట్టూ పీకుంటోంది. కృష్ణ లేచి ఒకసారి అభిని చూసి బయటకు వెళ్ళాడు. కృష్ణ వెళ్ళగానే రియా వాళ్ళ దగ్గరికి వచ్చి, సారీ చిన్ని, నువ్వు అడిగినప్పుడే మీ వాళ్ళను కాంటాక్ట్ చేసి ఉండాల్సింది. తప్పు చేశాను, సారీ. మిమ్మల్ని ఎలా అయినా ఇక్కడ నుంచి తప్పిస్తానని చెప్పి కొంచెం సేపు ఆ రూమ్ అంతా పరిశీలించి బయటకు వెళ్ళింది. కృష్ణ వాళ్ళకి సెక్యూరిటీగా తన మనుషుల్ని ఉంచి వాళ్ళకి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసి ఎప్పుడు ఏం చేయాలో చెప్పి వెళ్ళాడు. రియా కూడా వచ్చిన ఎవరు చూడకుండా వెళ్ళిపోయింది. తర్వాత రోజు నిద్రపోతున్న కార్తీక్ ని డిస్టర్బ్ చేయడానికి అన్నట్టు ఫోన్ పదే పదే మోగుతూ ఉండడంతో చిరాగ్గా, ఎవడ్రా ఇంత పొద్దున్నే అనుకుంటూ కళ్ళు తెరవకుండానే లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నాడు. అటువైపు వాళ్ళు చెప్పిన దాన్ని విని దెబ్బకి నిద్రమత్తు వదిలి కార్తీక్ ఒక్క ఉదుటిన పైకి లేచి బైక్ కీస్ తీసుకుని బయటికి బయలుదేరాడు. కథ కొనసాగుతుంది. ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.